పెట్రోల్ స్కూటర్ కొనాలా ఈవీ స్కూటర్ కొనాలని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈ రోజు ఆ కన్ఫ్యూజన్ కి చెక్ పెట్టేద్దాం. చలో, పెట్రోల్ స్కూటర్ ప్రైజెస్ వచ్చేసి 80,000 to 1 lakh రూపీస్ అయితే ఉంటుంది. అది ఈవీ స్కూటర్స్ వచ్చేసి 1,50,000 నుండి 2 lakhs వరకు కూడా వ్యారీ అవుతుంటుంది. పెట్రోల్ స్కూటర్ మైలేజ్ వచ్చేసి రూపీస్ 2.20 పర్ కిలోమీటర్ అయితే పడుతుంది. అదే ఈవీ స్కూటర్ అయితే 20 పైసా పర్ కిలోమీటర్ అయితే పడుతుంది. పెట్రోల్ స్కూటర్ కి 25,000 కిలోమీటర్స్ కి 55,000 రూపీస్ అయితే అవుతుంది. అదే ఈవీకి అయితే మనకి అప్రాక్సిమేట్లీ 5,000 రూపీస్ అయితే అవుతుంది. సో డిఫరెన్స్ చూసినట్టయితే ఈవీతో అయితే మనం 50,000 రూపీస్ సేవ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అలానే సర్వీస్ కాస్ట్ వచ్చినట్టయితే పెట్రోల్ స్కూటర్ కి ఆల్మోస్ట్ 3,000 to 5,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ అయితే అవుతుంది. అదే ఈవీకి అయితే ఆల్మోస్ట్ 1,000 రూపీస్ మాత్రమే అవుతుంది. ఈ పాటికి చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఈవీ స్కూటర్స్ కి ఆల్మోస్ట్ 50,000 to 70,000 రూపీస్ అయితే మనం మళ్ళీ బ్యాటరీ రీప్లేస్ చేయడానికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఈవీ కంపెనీస్ నుండి అయితే మనకి 50,000 కిలోమీటర్స్ లేదా 5 years వరకు మన బ్యాటరీకి అయితే వారంటీ వస్తుంది అనమాట. తరువాత మనం ఏదైతే ఈ 50,000 కిలోమీటర్స్ కి 1 lakh రూపీస్ సేవ్ చేస్తామో ఆ 1 lakh లోని కొంత అమౌంట్ అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం హ్యాపీగా ఈవీని యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొంతమంది అయితే బ్రో ఈవీస్ అయితే దూరంగా వెళ్ళలేము, ఈవీస్ అయితే మధ్యలో ఆగిపోతాయి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకో బ్రో, యాజ్ ఆఫ్ నో ఈవీస్ ని మనం జస్ట్ కమ్యూటింగ్ పర్పస్ 20 kilometers to 30 kilometers అయితే యూస్ చేస్తున్నాం కదా. బట్ ఫ్యూచర్ లో మార్క్ మై వర్డ్స్, ఈవీస్ తో మనం లాంగ్ రైడ్స్ చేసే డేస్ అయితే వస్తాయి. అప్పటి వరకు ఈవీస్ తో మనం కొంచెం అడ్జస్ట్ అయినట్టయితే ఈవీస్ విల్ రూల్ ది వరల్డ్. మరి మీరేం ప్రిఫర్ చేస్తారు, పెట్రోల్ ఆర్ ఈవీ? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీ లైక్, మేక్ కమెంట్ అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ మామ.